ఏప్రిల్ 12 దేవుని వాగ్దానము. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కీర్తన 91:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియ విశ్వాసి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మనమందరం దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమ మనలను బలవంతం చేస్తూ ఉంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ముందుకు కొనసాగే ఈ గొప్ప విశ్వాసము మనకు మాత్రమే దక్కిన గొప్ప భాగ్యం. ఇలాంటి గొప్ప దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేస్తూ ఆయన వాగ్దానాన్ని పొందుకుని ముందుకు వెళ్ళటం అనేది ఎంతో ఆవశ్యకం. ప్రియ విశ్వాసి, ఈరోజు వాగ్దానంలో మనం గమనించినట్లయితే, నువ్వు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు కూడా ఆయన నీ మార్గములన్నిటిని గురించి నిన్ను కాపాడుటకు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అని తెలియజేస్తున్నాడు. అదే మనము 11వ వచనంలో మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. వారు ఏం చేస్తారు? నీ పాదములకు రాయి తగలకుండగా నిన్ను తమ చేతుల మీద ఎత్తపట్టుకుంటారు. ఇది ఎంత గొప్ప భాగ్యమండి! దేవుడే స్వయంగా జోక్యం చేసుకుని నీవు చేసే ప్రయాణాలలో, నీ పనులలో, నీ విషయములన్నిటిలో నీకు రాయ అనేది తగలకుండగా, నీ పాదాలకి రాయి తగలకుండా, తల వరకు కాదు, నీ పాదాలకి రాయి తగలకుండగా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఎటువంటి దెబ్బ నీకు తగలదో, అది మానసికంగా అయినా శారీరకంగా అయినా లేక నీకు ఆధ్యాత్మికంగా దెబ్బ తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకునేటువంటి ధన్యతలోనికి మనం ప్రవేశించాలి అని అంటే, ప్రియ విశ్వాసి, నీవు ఆయన చల్లని నీడలో, ఆయన చల్లని రెక్కల చాటున భద్రముగా నువ్వు ఉండాలి. అలాంటి అలవాటు, అటువంటి గొప్ప జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు మనలను దూతలతో కాపాడుతాడు. దూతల పరిచర్యలో నువ్వు ఉండగలుగుతావు. ప్రియులరా, నువ్వు ఏదైనా తగులుతుందని ఇబ్బంది పడుతున్నావా? అలాంటి ఇబ్బందులన్నీ నీ దేవునికి అప్పగించి నీవు దేవుని చెంత ఉండడం నేర్చుకో. ఆయన చెంతన మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారే దేవదూతలే తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఇదిగో ప్రభువా, మా బిడ్డలు ఎలాంటి సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. నీవే వారిని ఎత్తి పట్టుకోండి. ప్రతి సమస్య నుంచి తప్పించండి. వారి ప్రయాణాలకు తోడుగుండండి. వారి పనులలో తోడుగుండండి. వారు చేపట్టిన ఏ కార్యమైన సఫలమైనట్లు